ఔరంగజేబు గారు మరాఠాలంటేనే ఉచ్చ పోసుకొని ఢిల్లీ సంస్థానం నుంచి బయటికి రాకుండా ఎక్కడ కనిపిస్తే మరాఠాలు ముక్కలు ముక్కలుగా నరుకుతారోనని భయపడి చచ్చిపోయాడు. ప్రతి గుడిలో ప్రతిరోజు వేల మంది అన్ని రకాల కులాల మతాల వాళ్లకు ఆహారాన్ని అందిస్తారు. అంత గొప్పవి దేవాలయాలు. బొంగు భోషానం అని చెప్తున్నారు. నాకు బూతులు మాట్లాడకూడదు అనుకుంటాను, కానీ ఇవన్నీ తెలుస్తున్నప్పుడు నాకు భయంకరంగా కోపం వస్తుంది. దేవాలయాలన్నింటినీ నాశనం చేశారు వాళ్ళు. గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన మరాఠా సైనికులు హఠాత్తుగా దాడి చేశారు. మొదటి దాడిలోనే వేల సంఖ్యలో సైనికులు మరణించారు. యుద్ధ భూమి కంపించేలాగా పోరు కూడా చేశారు. యుద్ధం చేశారంటే ఒక్కొక్కరిని నరికి పారేశారు. మరాఠాలకు వాళ్ళ శివాజీకి విషం పెట్టి ఎలా చంపారు, లేకపోతే సంభాజీని అతి కిరాతకంగా ఎలా చంపారు అన్నది వాళ్ళు ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. నిజంగా మతం మారడానికి కాదు, రాజులు కేవలం రాజ్యకాంక్ష కోసం మాత్రమే యుద్ధాలు చేస్తారని ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వాగేస్తున్నారు. రాజ్యకాంక్ష కోసమే చేస్తే ఈ స్వరాజ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? శివాజీ నుంచి మాత్రమే వచ్చింది. అంటే మన వాళ్ళని మనమే పరిపాలించుకోవాలి. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. ఎప్పుడు చెప్పేదే వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. అయితే ఇప్పుడు చావా సినిమా చూసిన తర్వాత చాలా మందిలో రకరకాల ఆలోచనలు, రకరకాల కథలు. 3వ వారం రన్ అవుతుంది. వావ్, తెలుగులో కూడా సినిమా రిలీజ్ కాబోతుంది. తెలుగులో సినిమా చూడకుండా కేవలం హిందీలో చూసి లేదా ఆ రివ్యూలు చదివేసేసి లేకపోతే రకరకాల కథలు సోషల్ మీడియాలో చూసే ఒక వర్గము భయంకరంగా అల్లాడిపోతుంది. ఇక తెలుగులో వచ్చి ఎక్కువ మంది తెలుగులో చూసారంటే పాపం ఏమైపోతారో తలుచుకుంటే నాకు నవ్వైతే ఆగట్లేదు. సరే, ఛత్రపతి శివాజీ చాలా మంచి కింగ్, కానీ ఆయన కొడుకు సంభాజీ మహారాజ్ మాత్రం రేపిస్ట్ అని చెప్పేసి చేశారు. దానికి సంబంధించిన ఒక వీడియో నేను చేయటం జరిగింది. ఓకే, చాలా మంది మాట్లాడుతున్నారనమాట, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలా మాట్లాడారు, సావర్కర్ ఇలా మాట్లాడారు అని చెప్పేసి. కానీ ఒరిజినల్ గా వాళ్ళు బుక్ లో అసలు సంభాజీ గురించి ఏం రాశారు, మతం మారమని అడిగితే ఆయన ప్రాణాలని సైతం ఎలా అర్పించాడు. నిజంగానే అమ్మాయిల పిచ్చి ఉంటే ఆ ఔరంగజేబు అనేటోడు 4 అమ్మాయిల్ని పంపించేసి అతన్ని వాళ్ళతో మాయ చేసి మభ్య పెట్టేసేసి ఏదో చేసేవాడు కదా. ఎందుకంత కిరాతకంగా హింసించడం? యాక్చువల్లీ ఒక రాజు ఇంకొక రాజుని కిరాతకంగా హింసించకూడదు, కేవలం యుద్ధం మాత్రమే చేయాలి. యుద్ధ నీతి కూడా ఫాలో అవ్వలేదు. సరే, ఆ తర్వాత సంభాజీ మహారాజ్ మరణించే వరకు సినిమా చూస్తే మనకు అర్థమైపోతుంది తర్వాత ఏం జరిగింది అన్న విషయము ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ఆ టాపిక్. మీన్వైల్ మర్చిపోదు, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అందుకే నేను మంచి టాపిక్స్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా, గెట్ రెడీ. ఇప్పటి వరకు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించిన చరిత్ర అయితే మనకు కొంతవరకు తెలుసు. చావా సినిమా పుణ్యం అని చెప్పేసి సంభాజీ మహారాజ్ చరిత్ర కూడా కొంచెం తెలిసింది. అయితే సినిమాలో ఆయన మరణం వరకు మాత్రమే ఉంటుంది. అసలు ఆ తర్వాత ఏమైందో మనకు తెలియదు. చరిత్ర మర్చిన వాడు కన్న తల్లిని మర్చిన దాంతో సమానం అని చిన్నప్పటి నుంచి నేనైతే మా ఇంట్లో చెప్తే వింటూ పెరిగాను. అండ్ సమాజంలో కూడా అదే నేను వింటూ పెరిగాను. మా స్కూల్లో కూడా అదే చెప్తూ పెరిగారు. మనకు చరిత్ర ఎందుకు, ప్రస్తుతము మన గవర్నమెంట్ మనకేమవుతుంది, తినడానికి ఉంటుందా లేదు ఉంటుందా, ఇవి మాత్రమే మాట్లాడుతున్నారు. అసలు నీ చరిత్ర, నీ ఎన్సిస్టర్లు లేకపోతే నువ్వెక్కడి నుంచి వచ్చావు, నా పూర్వీకులు లేకపోతే నేనెక్కడి నుంచి వచ్చాను. అందుకే చరిత్రను మరచిపోకూడదు. ఇంకోటి, మనకు అయిన వాళ్ళు, చుట్టాలు, ఇలాంటి వాళ్ళు గనక తప్పు చేస్తే మనం క్షమించవచ్చు, కానీ చరిత్ర విషయాన్ని అయితే మనం క్షమించకూడదు, మరచిపోకూడదు. నెవర్ ఫర్గెట్ అండ్ నెవర్ ఫర్గివ్. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అసలు సంభాజీ మహారాజు మరణించిన తర్వాత ఏం జరిగింది, అసలు మొఘలుల సామ్రాజ్యం, ఔరంగజేబు వీళ్ళు ఎలా పతనమయ్యారు, ఒక్కసారి నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండి నేను చాలా రీసెర్చ్ చేస్తాను. నేనైతే కొన్ని విషయాలు సేకరించడం జరిగింది, అది నేను మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఆల్రెడీ మీరు వినే ఉంటారు, బట్ స్టిల్ నా వెర్షన్ కూడా వినండి. ఓకేనా, వినేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. సంభాజీ మరణానికి ప్రతీకారంగా మరాఠా సైనికులు అయితే మొఘలులను ఘోరంగా ఓడించారు. మొఘల్ సైనికులంతా ఆకలితో అలమటించింది. 3 రోజుల పాటు చెరువులోని నీళ్లను మాత్రమే తాగి బతకాల్సిన పరిస్థితి కల్పించారు. ఆకలి కేకలతో 20,000 మంది సైనికులు ప్రాణాలు వదిలేశారు. మిగిలిన 40,000 మంది మరాఠాల ముందు తలొంచి లొంగిపోయారు. అంతటి భీకర యుద్ధం దొడ్డేరి యుద్ధం అన్నమాట. ఆ యుద్ధం గురించి ఇప్పుడు నేను చెప్తాను, ఓసారి మీరు కూడా వినేసేయండి. ఛత్రపతి సంభాజీ మహారాజ్ చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చావా సినిమా అయితే అందరూ చూశారు. అండ్ ఈ సినిమాలో సంభాజీని మొఘళ్ళు పట్టుకుని ఎంత చిత్రహింసలు గురి చేశారో అందరికి తెలుసు. ఆ సన్నివేశాన్ని చూస్తే అందరికి కళ్ళ నీళ్ళు వస్తాయి. విదేశాల నుంచి మన దేశం పైకి దురాక్రమణకు వచ్చిన ఔరంగజేబు గారు యుద్ధం తర్వాత ముస్లిం మతం స్వీకరించమని సంభాజీ మహారాజ్ని అడుగుతాడనమాట. అందుకు నిరాకరించిన సంభాజీపై యుద్ధ నీతికి, రాజనీతికి విరుద్ధంగా దారుణంగా వ్యవహరిస్తాడు. అతని కళ్ళను సలసల కాగి ఇనుప చువ్వలతో పొడుస్తాడు. అతని శరీరాన్ని ఒలిచి గాయాలకు ఉప్పు కారం పెడతాడు. అలాంటి సందర్భంలో సైతం సంభాజీ తన నమ్మిన ధర్మాన్ని విడిచిపెట్టలేదు, అంగీకరించలేదు కూడా. మరాఠా యోధుడైన ఛత్రపతి శివాజీకి నిజమైన వారసుడని నిరూపించుకున్నాడు. సంభాజీ మహారాజ్ అయితే మొఘలులు పెట్టే చిత్ర
చిత్రహింసలని భరించి భరించి మరణిస్తాడు. అక్కడి వరకు సినిమా చూస్తే మనకు అర్థమైపోతుంది. కానీ సంభాజీ మరణించిన తర్వాత ఏం జరిగింది, ఆయన సేనాధిపతులు మొఘలుని ఎట్లా ఓడిస్తారు, మరోసారి హిందూ రాజ్యాన్ని ఎలా స్థాపించారు అనేది ఇప్పుడు నేను చెప్తాను. సంభాజీ మహారాజ్ మరణించిన తర్వాత ఆయన తమ్ముడు రాజారాం ఛత్రపతి అయ్యాడు. 1690 మార్చిలో శాంతాజీ ఘోర్పడే నేతృత్వంలో మరాఠాలు మొఘలులపై గెరిల్లా నాయకత్వం వహించి వారిని సామూహికంగా ఊచకోత కోస్తారు. ఔరంగజేబు అయితే ఈ మారణ హోమం నుంచి తప్పించుకుంటాడు. కానీ అతని ప్రైవేట్ అంగరక్షకుడు, అతని దళంలోని చాలా మంది సభ్యులు కూడా మరణించారు. జింగీలో 3వ ఛత్రపతిగా రాజారాం మహారాజ్ పట్టాభిషేకం మొఘలులకైతే ప్రత్యక్ష సవాల్ అయింది. ఈ ఘటనలన్నింటినీ పూర్వపు బీజాపూర్, గోల్కొండ రాజులు, హిందూ ప్రభువులు, స్వతంత్ర నాయకులు అన్ని అబ్జర్వ్ చేసి వారు అప్పటికే ఔరంగజేబు తమపై చేసిన వేధింపులన్నీ గుర్తుపెట్టుకొని చాలా బాధలో ఉన్నారు. ఈ రాజ్యాలను స్వాధీనం చేసుకునే ముందు దేవాలయాలకు హాని కలిగించకూడదని హామీ ఇచ్చి కూడా మొఘలులు వాటిని తప్పారు. అందువల్ల వారు చివరకు ఛత్రపతి రాజారాంతో కలిసి ఔరంగజేబును వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నారు. గోల్కొండకు చెందినటువంటి మాజీ ప్రభువు యాచప్ప నాయక్ నాయకత్వంలో కొత్త మరాఠా నాయక్ కూటమి కూడా ఏర్పడింది. ఆయన ఇతర నాయక్స్ కి హిందూ ఐక్యత కోసం పాటుపడాలని, మొఘలులకు వ్యతిరేకంగా పోరాడాలని లేఖ కూడా రాశారు. అదేవిధంగా చిత్రదుర్గకు చెందిన బ్రహ్మప్ప నాయక్, వాఖింఖేడాకు చెందిన పిడియా నాయక్ మొఘలులతో చేసిన పోరాటంలో బలమైన నాయకులుగా ఉన్నారు. అప్పటికి ఉత్తర కర్ణాటకలో మొఘల్ పాలకుడు ఖాసిం ఖాన్ వీరిని ఆర్థికంగా ఇబ్బందులకు కూడా గురి చేస్తున్నారు. అంతేకాదు నీర్తడిలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో, బీదర్లోని నరసింహస్వామి ఆలయాన్ని మొఘల్ పాలకులు నాశనం చేయడాన్ని వీళ్ళైతే జీర్ణించుకోలేకపోయారు. దీంతో వీరంతా రాజారాంకి అండగా నిలబడాలనుకున్నారు. ఎవర్రా చెప్పింది మొఘలులు ఈ టెంపుల్స్ ని కూలగొట్టలేదు, పైగా మళ్ళీ ఈ మధ్య చెప్పేస్తున్నారు అబ్బో చాలా మంది స్పిరిచువల్ అంటే లైక్ వేరే మతం స్పిరిచువల్ గురూస్ అని చెప్పేసి, ఆన్లైన్ లోకి ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి ఈ కమ్మీలు, కాంగీలు, సెక్యులర్లు, దరిద్ర పెదవులు మొఘలులు గుళ్ళు కట్టించారు, గోపురాలు కట్టించారు, బొంగు భోషానం అని చెప్తున్నారు. నాకు బూతులు మాట్లాడకూడదు అనుకుంటాను, కానీ ఇవన్నీ తెలుస్తున్నప్పుడు నాకు భయంకరంగా కోపం వస్తుంది. దేవాలయాలన్నింటినీ నాశనం చేశారు వాళ్ళు. నాశనం చేసింది హిందూ రాజులు ఓర్చుకోలేకపోయారు. అఫ్ కోర్స్ ఓర్చుకోలేరు, ఎందుకంటే దేవాలయాలు అనేవి కేవలం దేవుడు ఉంటాడు దండం పెట్టుకుంటాడు కాదు, అవి మనకు ఆహారాన్ని అందించేవి, విద్యను అందించేవి, ఎన్నో రకాలుగా ఉపయోగపడేది. ఇప్పటికీ కూడా దేవాలయాలు చదువు చెప్పిస్తాయి, స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి, హాస్పిటల్స్ ఉంటాయి, ఎన్నో రకాల వేద పాఠశాలలు కూడా ఉంటాయి, గోశాలలు కూడా ఉంటాయి. ఎంతో మంది బతకడానికి ఆధారం అవుతుంది. ప్రతి గుడిలో ప్రతిరోజు వేల మంది అన్ని రకాల కులాల మతాల వాళ్లకు ఆహారాన్ని అందిస్తారు. అంత గొప్పవి దేవాలయాలు. వాటిని నాశనం చేస్తుంటే మరి హిందూ రాజులకు మండదా? కొన్ని సందర్భాల వరకు వాళ్ళు భరించారు, తర్వాత ఎదురు తిరిగారు. ఎందుకంటే ఒక సైన్యం సమూహంగా మారి రకరకాల రాజులందరూ గుంపులుగా ఏర్పడి ఒకళ్ళ మీద యుద్ధానికి పోవాలంటే, ఎందుకంటే ఎక్కువ సైన్యం ఉంది ఎవరికి, ఔరంగజేబు గారికి, మళ్ళీ వాళ్ళని ఎదిరించాలి అంటే సైన్యం కూడా ఎక్కువ కావాలి కదా, సమయం రావాలి. ఇంకొకటి, సంభాజీ మహారాజు మరణించే వరకు మరాఠాలు ఒక రకంగా ఉన్నారు. ఆయన మరణం తర్వాత వీళ్ళల్లో ఒక రివెంజ్ ఉంటుంది చూడు, ప్రతీకార జ్వాల. ఆ జ్వాల రగిలితే ఎంత తక్కువ సైన్యం ఉందన్నది అసలు మ్యాటరే అవ్వలేదు. కేవలం ఆ మొఘల్ని తరిమి కొట్టాలన్న ఒక ఆలోచనతో మరాఠాలు యుద్ధం చేయడం మొదలు పెట్టారు. మామూలుగా లేదు అసలు, ఉచ్చ పోసుకొని భయపడి పారిపోయారు. మరాఠాలతో ఖాసిం ఖాన్ యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే 1695లో యుద్ధాన్ని ప్రారంభించారు. ఇందులో తనతో కలిసి రావాలని నాయకులను కోరాడనమాట. కానీ వీరంతా తమ మరాఠాలతోనే ఉంటామని ప్రకటించారు. దీంతో ఖాసిం ఖాన్ ఎలాగైనా సరే వీరిని ఓడించాలని యుద్ధానికి కూడా సిద్ధమయ్యాడు. ఆదోని నుంచి 45,000 మందితో గింగి వైపు సేనల్ని కూడా తరలించాడు. ఇతన్ని ఓడించేందుకు మరాఠాలు కూడా సిద్ధమయ్యారు. ఖాసిం ఖాన్ ని బలగాల్ని అడ్డుకునేందుకు తలక్కు నుంచి 250 కిలోమీటర్ల దూరంలో పిడియా సాగర్ వద్ద మరాఠాలు మొఘల్ పోస్టులపై దాడి కూడా చేశారు. మరాఠాలకు బలగాల్ని బలోపేతం చేయడానికి బ్రహ్మప్ప నాయకు 5,000 మంది సైనికులను పురమాయించాడు. అదనంగా చిత్రదుర్గ సైన్యాధిపతి బోమన్న, సేనాపతి శాంతాజీ యుద్ధ ప్రణాళికల్ని కూడా రూపొందించారు. సహాయం చేయడానికి తన గూఢచారులను కూడా పంపారు. ఈ సమయంలోనే సేనాపాయి శాంతాజీ ఘోర్పడే రంగంలోకి కూడా దిగారు. ఖాసిం ఖాన్ సేనలు ఉండే శిబిరాల మీద ముట్టడి చేసేశారు. కేవలం 5,000 మంది సైన్యంతో 45,000 మంది సైన్యం ఉన్న ఖాసిం ఖాన్ తో తలపడేందుకు కూడా సిద్ధమయ్యారు. గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన మరాఠా సైనికులు హఠాత్తుగా దాడి చేశారు. మొదటి దాడిలోనే వేల సంఖ్యలో సైనికులు మరణించారు. వీరిలో లొంగిపోయిన వారిని అక్కడి నుంచి పంపించేశారు. వారి ఫిరంగులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక్క దాడితో దాదాపు 10,000 మంది సైనికులు మరణించడమో లేదా లొంగిపోవడం అయితే జరిగింది. ఖాసిం ఖాన్ సేనలను అయితే ఎక్కడికక్కడ ఊచకోత కోసేశారు. అతడికి తోడుగా ఖానాజాద్ ఖాన్ తన సేనల్ని కూడా పంపించాడు. కానీ వాళ్ళను కూడా మరాఠాలను ఓడించలేకపోయారు. శాంతాజీ ఘోర్పడే ముందు చతికల కూడా పడ్డారు. మొఘలులు ఓటమి అంచులకు కూడా చేరుకున్నారు.
వీరంతా దొడ్డేరికి చేరుకోగానే మరాఠాలు మొఘల్ సైన్యాన్ని తన వ్యూహాలతో బంధించింది. మొఘల్ సైన్యము ఒక సరస్సు కోట మధ్య అయితే చిక్కుకుంది. మరాఠాలు వాళ్ళ చుట్టూ గట్టి వలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ముట్టడి జరిగిన మొదటి రాత్రి ఖానాజాద్ ఖాన్, ఖాసిం ఖాన్లు అత్యవసర పరిస్థితుల కోసం ఉంచుకున్న కొంత ఆహారం మిగిలితే అది వాళ్ళు పంచుకున్నారు. కానీ సాధారణ సైనికులకు సరస్సు నుంచి వచ్చే నీళ్లు తప్ప తినడానికి తిండే లేదు. 3 రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగింది. మొఘల్ సైనికులు మరాఠాల దాడికి నిరంతరం భయపడుతూ నీరు మాత్రమే తాగి జీవించాల్సి వచ్చింది. 3వ రోజు చిత్రదుర్గ సైన్యాధిపతులు బొమ్మన్న వెంకన్న మరాఠాల కోసం మరింత మంది సైన్యాన్ని కూడా పంపించారు. అలాగే మందుగుండు సామాగ్రి కూడా లేకపోవడంతో ఏమీ చేయలేక చిక్కుకున్న మొఘల్ సైనికులపై మరాఠా సైన్యం అయితే మళ్లీ దాడి చేసింది. అప్పటికే తీవ్రమైన ఆకలితో ఉన్న మొఘల్ సైనికులు వచ్చేసి మరాఠాలతో తలపడలేకపోయారు. లొంగిపోవడమే వాళ్ళకి శరణమైంది. వారిని కూడా ఏం చేయలేక లొంగుబాటు ప్రకటించేశారు. ముట్టడి జరిగిన 8వ రోజున మరాఠా గూఢాచారులు ఖాసిం ఖాన్ మరణాన్ని కూడా క్లియర్ చేసేశారు. ఇక ఖానాజాద్ ఖాన్ లొంగుబాటును ఇంకా ప్రకటించలేదు. అలా చేస్తే ఆ ఔరంగజేబు ముక్కలుగా నరుకుతాడన్న భయంతో తర్వాత 2 రోజులు ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేకపోయాడు. ఖానాజాద్ ఖాను ఆలస్యం చేసే కొద్దీ సేనాపతి ఘోర్పడే సహనం కూడా నశించింది. రోజు రోజుకు మొఘల్ బలగాలు దొడ్డేరికి చేరుకునే అవకాశం కూడా పెరుగుతుందని ముట్టడి జరిగిన 12వ రోజు మరాఠాలు మొఘల్ ఫిరంగులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇక ఖానాజాద్ ఖాన్ కి ఇక నిరాశపడే పరిస్థితి కూడా ఎదురైపోయింది. అది అతను గమనించేసి అప్పటికి తన వద్ద ఉన్న 60,000 మంది సైన్యంలో ఒక 3 సైన్యం అయితే మరణించేశారు. అప్పటికే చాలా మంది ఆకలితో ఏడుస్తున్నారు. దీంతో చేసేది ఏమీ లేక ఆ ఖానాగాడు లొంగుబాటు కూడా ప్రకటించేశాడు. అయితే ఇప్పటి వరకు మన పుస్తకాల్లో శివాజీని ఓడించిన చరిత్ర, శంభాజీ మరణించిన చరిత్ర ఉంది కానీ మరాఠా వీరులు మొఘల్ను ఓడించిన విషయము చాలా వరకు రాయలేదు. కానీ ఇది చరిత్ర. మరాఠాలు వారి వంశీయులు ఇప్పటికీ ఉండే ఉన్నారు కదా. ఇదేనో కొన్ని వేల సంవత్సరాలు అయితే కాలేదు కదా, 100 సంవత్సరాలు మాత్రమే జరిగింది. మరాఠాలకు వాళ్ళ శివాజీకి విషం పెట్టి ఎలా చంపారు, లేకపోతే శంభాజీని అతి కిరాతకంగా ఎలా చంపారు అన్నది వాళ్ళు ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటూనే ఉంటారు. నిజంగా మతం మారడానికి కాదు, రాజులు కేవలం రాజ్యకాంక్ష కోసం మాత్రమే యుద్ధాలు చేస్తారని ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వాగేస్తున్నారు. రాజ్యకాంక్ష కోసమే చేస్తే ఈ స్వరాజ్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? శివాజీ నుంచి మాత్రమే వచ్చింది. అంటే మన వాళ్ళని మనమే పరిపాలించుకోవాలి, వేరే దేశస్తులు వచ్చి మనల్ని పరిపాలించడం ఏంటి, వాళ్ళ మతాన్ని మన మీద రుద్దడం ఏంటి? నిజంగానే శంభాజీ అంత కిరాతకుడు, దుర్మార్గుడు అయితే ఆడవాళ్ళతో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాడు కానీ ఎందుకు ఇంత దారుణమైన మరణాన్ని ఆయన రిసీవ్ చేసుకుంటాడు? అండ్ ఆయన మరణం తర్వాత మరాఠాలు ఎంతలా విజృంభించి తన రాజుని చంపినందుకు ప్రతీకారం తీర్చుకున్నారు. ఆ తర్వాత ఔరంగజేబ్ గారు మరాఠాలంటేనే ఉచ్చ పోసుకొని ఢిల్లీ సంస్థానం నుంచి బయటికి రాకుండా ఎక్కడ కనిపిస్తే మరాఠాలు ముక్కలుగా నరుకుతారోనని భయపడి చచ్చిపోయాడు. కర్మ ఎవరైనా అనుభవించాల్సిందే కదా. రాజనీతి అంటే రాజుగా యుద్ధం చేయాలి, తీసుకొచ్చి బంధించి హింసించడం కదా. ఆఖరికి ఆయన భార్య యశోబాయి, చాలా మంది దాన్ని యేసుబాయి అంటున్నారు. యేసుబాయి ఇంకో బాయి కాదు, అది యశోబాయి. బాయి అంటే అమ్మ అనమాట. మనకి వెంకమ్మ, పుల్లమ్మ అట్లా ఉంటాయి కదా పేర్లు, అలాగా మరాఠీస్ అలా పెట్టుకుంటారనమాట. మీరాబాయి, యశోబాయిని కూడా తీసుకెళ్లి అతి దారుణంగా బంధించి మతం మారమని అడిగితే కూడా ఆమె కూడా ఒక రాజు భార్య, పైగా మరాఠా యోధురాలు. సో ఆమెకు కూడా స్వేచ్ఛా స్వతంత్రం ఉంది. హిందువులలో స్వేచ్ఛా స్వతంత్రం లేదని చాలా మంది వాగుతూ ఉంటారు. అంత సీన్ లేదు. ఆమెను అంత బంధించి హింసించినా సరే ఆమె కూడా మతం మార్చుకోలేదు. ఆమె కూడా ఒక మరాఠా యోధురాల్లాగా శంభాజీ మహారాజ్ భార్యగానే చివరి శ్వాస వదిలింది. ఇలాంటి చరిత్రలు మనం నేర్చుకొని ఆడబిడ్డలందరూ, మగవాళ్ళందరూ కూడా మన భారతీయ హిందూ రాజులు, రాణులు ఎంత యోధులో గుర్తించుకొని మన జీవితం కూడా భవిష్యత్ తరాలకి ఎలా ఉండాలి అన్నట్లుగా మలుచుకోవాలి. చరిత్ర మనకెందుకు అనుకుంటే ఎలా? ఆనాటి రాజులు, లేకపోతే సైనికులు, లేకపోతే ప్రజలు, అని మన దేవాలయాలు ఎట్టబోతే ఏముంది, మనం లొంగి ఉందాం అనుకుంటే ఈ రోజు మనకి వ్యవస్థ ఉండేది కాదు. అలాగే ఈ రోజు మనము మాకు ఈ రోజు ఉందా, తిందా, గవర్నమెంట్ ఏం పెడుతుంది, అది ఇది కాదు చూసుకొని, దాంతో పాటు మన లైఫ్ మనకి ఇంపార్టెంటే కానీ సమాజం కూడా మనకి ఇంపార్టెంట్ కదా. ఆ సమాజం బాగుండాలి అంటే హిందూ ధర్మం బాగుండాలి. హిందూ ధర్మం బాగుంటే ప్రజలందరూ బాగుంటారు, దేశం బాగుంటుంది. ఏ దేశం మీదకి దండయాత్రకు వెళ్ళంది, ఏ దేశ ప్రజల్ని నా మతంలోకి రమ్మని పిలవంది, కేవలం హిందూ ధర్మం, సనాతన ధర్మం మాత్రమే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పాతగా ఉన్న వాళ్ళు మాత్రం మీ కామెంట్లు దయచేసి తెలియచేయండి. అంటే కొత్త వాళ్ళు కూడా తెలియచేయండి. మీ కామెంట్లు నాకు చాలా చాలా అవసరం. ఇంతవరకు మీకు ఈ వీడియో చూసారంటే నచ్చే ఉంటుంది. మీ లైక్, కామెంట్ నాకు చాలా ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. దాంతో మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నాకు కూడా బోల్డ్ అంతా ఇన్స్పిరేషన్ వస్తుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నేను సైతం దేశం కోసం. జై హింద్,
జై భారత్, జై ఛత్రపతి శివాజీ మహారాజ్ की जय, जय छत्रपति संभाजी महाराज की जय, जय भवानी हर हर महादेव।